మీకు డౌట్ కదా నా మీద, నేనేదేదో పోస్తాను మీకు తెలియకుండా అని. నేను వాడేవే చెప్తాను. బయటికి వెళ్ళొచ్చిన తర్వాత కానీ, నా షూటింగ్ అయిపోయిన తర్వాత కానీ ఖచ్చితంగా ఒక వెట్ వైప్ తీసుకొని ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్ దగ్గర మొత్తం తుడిచేస్తాను. స్కిన్ మీద ఉన్న డర్ట్ అంతా వచ్చేస్తుంది. రోజుకు ఒక్కటైనా సరే ఒక వెట్ వైప్ తోటి ఇలా చేశారు అంటే నీట్గా ఉంటుంది ఫేస్. పింపుల్స్ రావు. మెయిన్గా ఏ వెట్ వైప్స్ వాడినా ఒకటే. ఫేస్ వాష్ అయితే నేను సెటాఫిల్ యూజ్ చేస్తాను. వింటర్ కాబట్టి అస్సలు సోప్ యూజ్ చేయట్లా. ఇంకా ఆఫ్టర్ బాత్ మాయిశ్చరైజర్ కంపల్సరీ. బాడీ లోషన్ అప్లై చేసిన తర్వాత సన్ స్క్రీన్ ఫేస్ కి కంపల్సరీ. నార్మల్ గా పెట్టుకోకపోయినా సన్ స్క్రీన్ బయటకు వెళ్ళేటప్పుడైనా షూట్ అప్పుడైనా ఖచ్చితంగా పోస్తా. లిప్ బామ్స్ అన్ని మానేశాను. పిగ్మెంటేషన్ తగ్గడానికి ఒక లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను, ఫిక్స్ డర్మా వాళ్ళది. అదే మొత్తం పూసేస్తా. చాలా వరకు తగ్గింది, ఇంకో 20% ఉంది. అది కూడా తగ్గిపోతే బాగుంటది. బాడీ వాష్ అంటారా, అసలు సోపులు మానేశాను వింటర్ కాబట్టి. బాడీ వాష్ కి జెల్ తీసుకున్నాను, అది కూడా సంతూరే. ఎందుకంటే మాది తరతరాలుగా ఇదే వాడేది. జస్ట్ షాంపూ అంత వేసుకుంటే ఒళ్ళంతా వచ్చింది. అది ఓన్లీ బాడీ వాషే రే, మళ్ళీ ఫేస్ కి ఫేస్ వాషే. అన్ని పైన ఎక్స్టర్నల్ గా, ఇంకా ఇన్సైడ్ నుంచి రావాలి కాబట్టి క్యారెట్, బీట్రూట్ జ్యూస్ కంపల్సరీ. వింటర్ లో దొరికిద్ది కాబట్టి ఆమ్లా జ్యూస్. జీవకళ అలా వచ్చింది అనమాట.